అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమాత ఆరోగ్యధామం మా రెండవ బ్రాంచ్ సికింద్రాబాద్ లో మేము ఘనంగా ఓపెన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము రవిశంకర్ గురూజీ ఆశీస్సులతో ఈ సంస్థని శ్రీమాత ఆరోగ్యధామంని 2017లో గచ్చిబౌలిలో స్టార్ట్ చేశాము. ఆ తర్వాత నెమ్మదిగా మా డాక్టర్స్ టీమ్ సపోర్ట్ తో, మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్ సపోర్ట్ తో, టీచర్ సపోర్ట్ తో చాలా మందికి ఆయుర్వేద ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన చాలా సేవల్ని అందించగలుగుతున్నాము. ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత చాలా మంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ వేరే స్టేట్ నుండి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. మా దగ్గర డాక్టర్స్ కూడా అలానే ఉంటారు. మా శ్రీమాత ఆరోగ్యధామంలో నాడీ పరీక్ష అనేది చాలా ఫేమస్ అండి. నాడీని చూసి మన పురాతన వైద్య విధానంలో ఎలా అయితే వైద్య పరీక్షలు చేసి వైద్య నిర్ధారణ చేసేవాళ్ళు, డయాగ్నోస్ చేసేవాళ్ళు, అలా చేసేది చాలా అరుదుగా దొరుకుతారు. అలాంటిది మన దగ్గర చాలా మంచి ఎక్స్పర్ట్స్ నాడీ పరీక్ష డాక్టర్స్ కూడా ఉన్నారు. గురూజీ రవిశంకర్ గురూజీ ద్వారా ప్రోత్సాహం పొంది ఒక 15 రోజులు నేను అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ నేను స్వయంగా చూశాను ఆయుర్వేద వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. చాలా మంది సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఒక 1 వీక్ లోనే చాలా రిలీఫ్ పొందడము, ఇట్లాంటి చాలా విషయాలలో చూసి దానిపైన స్ఫూర్తి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆ తర్వాత ఇలాంటిది మన హైదరాబాద్ లో ఒకటి ఉండాలి అనే ఆ సంకల్పంతో నేను ఐటీలో ఒక 16 ఏళ్ళు వర్క్ చేశాను. కానీ ఆ తర్వాత యోగా ఆయుర్వేద పైన సమాజంలో చాలా మందికి అవగాహన లేదు. సో దీన్ని మనం సమాజంలో ఎలా తీసుకెళ్లాలి అనే ఒక ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. నాతో పాటు బ్రహ్మచారి కూడా కలిస్తే ఇప్పుడు మనకు ఈ అక్టోబర్ కి 9 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది మన శ్రీమాత ఆరోగ్యధామం స్టార్ట్ చేసి. అండ్ చాలా మంది వచ్చిన వాళ్ళు ఇటువైపు కూడా ఉంటే మాకు ఇంకా దగ్గర అవుతుంది, ట్రీట్మెంట్ కి అంత దూరం మనం ట్రావెల్ చేయలేకపోతున్నాం ట్రాఫిక్ లో అంటే చాలా ఆలోచించి ఫైనల్ గా మనం ఒక డిసిషన్ తీసుకుని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఆయుర్వేదకు సంబంధించిన ఐ స్పెషలిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్ట్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, తర్వాత సర్జన్, పైల్స్, ఫిస్ట్ లకు సంబంధించి మనకు ఆయుర్వేదలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. మన దగ్గర ఆయుర్వేద సర్జన్ కూడా ఉన్నారు. గైనకాలజిస్ట్ లో, ఫర్టిలిటీలో లాస్ట్ 9 సంవత్సరాలలో చాలా మంచి రిజల్ట్స్ చూసాము. అంటే మనం ఇది జనరలైజ్ చేయలేం కానీ ఐవీఎఫ్ లో 4 టైమ్స్ ఫెయిల్ అయ్యి మన దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక 15 ఏళ్ళు అసలు ఎలాంటి అంటే ఫర్టిలిటీకి ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకుండా మన దాంతో ఒక 6 నెలలు, సంవత్సరంలోనే వాళ్ళు గర్భధారణ ధరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి మంచి ఎక్స్పర్ట్స్ టీమ్ ఉందన్నమాట. దాంతో పాటు మనకు రవిశంకర్ గురూజీ గారు హోల్ సౌత్ ఏషియాలోనే ఆస్టియోపతి అని ఒక ట్రీట్మెంట్ తీసుకొచ్చారు. దాన్ని కూడా మన దగ్గర 3 డాక్టర్స్ ఉన్నారు. ఓన్లీ ఒరిస్సాలో శ్రీ యూనివర్సిటీ అని ఉంది. ఆ శ్రీ యూనివర్సిటీలో ఒక హోల్ సౌత్ ఏషియాలో ఓన్లీ శ్రీ యూనివర్సిటీ మాత్రమే ఆఫర్ చేస్తుంది ఆస్టియోపతి అనే ఒక న్యాచురల్ థెరపీ. వితౌట్ మెడిసిన్స్ కూడా మన బాడీయే తనకు తాను రిపేర్ చేసుకొని ఒక వ్యాధిని ఎలా తగ్గించవచ్చు, ఒక మనిషిని జబ్బుని ఎలా తగ్గించవచ్చు అనే విషయం దానిపైన ఉంటుంది. అది ఆస్టియోపతి అంటారనమాట. దాన్ని రవిశంకర్ గురూజీ గారు చాలా ఏండ్ల నుండి ట్రై చేస్తుంటే లాస్ట్ మోడీ గారు వచ్చాక తన సపోర్ట్ ద్వారా ఇప్పుడు మన ఇండియాలో కూడా తీసుకురావడం జరిగింది. లాస్ట్ 14 years నుండి ఓన్లీ శ్రీ యూనివర్సిటీలో. అలాంటి వాళ్ళు మన దగ్గర 3 డాక్టర్స్ ఉన్నారు ఆస్టియోపతిలో చేసేవాళ్ళు. మనమైతే చాలా మంది కేరళకి వెళ్తా ఉంటాం, ఆయుర్వేద అంటేనే కేరళ అంటాం. అలాంటిది మనం ఇక్కడ మన దగ్గరలో హైదరాబాద్ లో అందరికీ అందుబాటులో తీసుకొచ్చి ఇప్పుడు 2వ బ్రాంచ్ ద్వారా కూడా ఇంకా చాలా మందికి మేము దగ్గరికి ఈ సేవలను తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఉద్దేశాలు 2. ఒకటి ఏంటంటే ఆథెంటిక్ ఆయుర్వేద, మంచి ఆయుర్వేద చాలా పవర్ఫుల్ కానీ చాలా మంది తెలియదు. కానీ మంచి డాక్టర్ దొరికితేనే మనం దాన్ని ఇవ్వగలం. సో మా దగ్గర ఉన్న డాక్టర్స్ అంతా క్వాలిటీ టీమ్ ఉంటుంది. అది ఫస్ట్. సెకండ్ది మనం కమర్షియలైజేషన్ లేకుండా అంటే వాళ్ళకు ఎంత కావాలో మన దానికి అంటే మనం ఒక హాస్పిటల్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మన ఖర్చులు ఉంటాయి వాటికి. కానీ అందుకోసం మనం కమర్షియలైజ్ వెళ్ళి అడ్డగోలుగా అట్లా ఛార్జ్ చేయడం ఉండదు. సో రీజనబుల్ ఛార్జెస్ ఉంటాయి. దాంతో పాటు మనకు యోగా, ఆయుర్వేద మన సమాజంలో ఎంతవరకు మనం ముందు తీసుకెళ్ళాలి అన్న దానిపైన మేము చాలా వర్క్ చేస్తాము. చాలా ఎవ్రీ మంత్ ఒక 4-5 క్యాంప్స్ అవుతా ఉంటాయి. విలేజెస్ లో మేము హుజరాబాద్ లో చేసాము, జమ్మిగుంటలో చేసాము, వరంగల్, పర్కాల్, కరీంనగర్, వరంగల్, ఇట్లా చాలా చోట్ల మేము నాడీ క్యాంపులు, ఆయుర్వేద క్యాంపులు చేయడం జరిగింది అనమాట. ఒక్కరిద్దరు తప్ప ఐదర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా ఉంటారు, లేదంటే ఎండి డాక్టర్స్ అయినా ఉంటారు.
బిఏఎంఎస్ అంటే మన బయట అలోపతిలో అయితే ఎట్లా ఎంబీబీఎస్, ఆయుర్వేదంలో బిఏఎంఎస్ డాక్టర్స్ అంటారు. అందరు క్వాలిఫైడ్ డాక్టర్సే ఉంటారు. సో ఐదర్ క్వాలిఫైడ్ డాక్టర్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఆర్ లేదంటే ఎండి చేసిన వాళ్ళకి ఇంకా చాలా ఎక్స్పర్టైజ్ ఉంటుంది అనమాట. అట్లా మా దగ్గర 90% అంతా ఎండి చదివిన డాక్టర్స్ ఉన్నారు. క్యాన్సర్ స్పెషలిస్ట్ మన దగ్గర క్యాన్సర్ స్పెషలిస్ట్ ఏమో ఇప్పుడు ఫెలోషిప్ చేస్తారు, అంటే సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ లో. ఆయన అక్టోబర్ లో వస్తారు. మన దగ్గర టోటల్ 10 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. ఐఈఎన్టీ ఉంది, గైనకాలజీ ఉంది, చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉంది, అండ్ ఆయుర్వేదంలో సర్జరీ జరుగుతాయని చాలా మందికి తెలియదు. సో పైల్స్, ఫిస్ట్లా అలాంటి యానోరెక్టల్ కేసెస్ అంటారు. వాటిలో ఆయుర్వేదంలోనే మనకు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వచ్చు. క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ ద్వారా చేస్తారు. మన దగ్గర సర్జన్ కూడా ఉన్నారు. హాస్పిటల్ కాబట్టి గచ్చిబౌలిలో మనకు చాలా లాస్ట్ 4-5 years నుండి కూడా రియంబర్స్మెంట్స్ అవుతున్నాయి. ఇంకా క్యాష్లెస్ కోసం మాకు ఇంకొక 3-4 నెలలు క్యాష్లెస్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఆయుర్వేదకి ఆయుష్ మినిస్ట్రీ వచ్చాక చాలా సపోర్ట్ వచ్చి ఆయుర్వేదాలు కూడా చాలా మందికి అవగాహన లేదు. మేము లాస్ట్ 3 సంవత్సరాలను అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఆయుర్వేదంలో కూడా ఇన్సూరెన్స్ ఉంది, వ్యాలిడ్ ఆఫ్ కోర్స్ వ్యాలిడిటీ అవన్నీ ఉంటాయి. బట్ ప్రాపర్ గా ఎవరికైతే పాలసీ ఉందో దానికి నాకు తెలిసినంత వరకు కొన్ని పాలసీస్ ఉన్నాయి. ఐసిఐసిఐ లాంబార్డ్, హెచ్డిఎఫ్సి ఎర్గో ఇలాంటివి చాలా బాగా ఉన్నాయి. ఆయుర్వేదకి మంచి సపోర్ట్ ఇస్తున్నాయి. థ్యాంక్ యూ.